రాజశేఖర్ని. మా డాడీ పేరు ఎం సుబ్బాచారి. నేను గోల్డ్ స్కిల్ కౌన్సిల్ గోల్డ్ అప్రైజర్ స్కిల్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశానండి. గత 9 డేస్ నుంచి ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నానండి. నేను గత 10 ఇయర్స్గా గోల్డ్ వర్క్ చేస్తున్నానండి. ఇక్కడ 2 టౌన్ మార్కెట్లోనే విజయవాడ. నా ముందు ఒక 5 ఐటమ్స్ పెట్టారండి. ఇప్పుడు ఏది గోల్డ్, ఏది 916, ఏది ఎంత మొత్తం వివరాలు చెప్పమన్నారండి. ఇదిగోండి, ఫస్ట్ వచ్చేప్పటికి మనం ఊరం చూసుకుందామండి. దీని మీద వచ్చేప్పటికి హాల్ మార్క్ కూడా ఉంది, కాకపోతే దీనికి ఒక స్టోన్ ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని వెయిట్ చూద్దామండి. ఇది వచ్చేప్పటికి 5.5 గ్రామ్స్ ఉందండి. అయితే స్టోన్ కొంచెం పెద్ద సైజ్ ఉండటం వల్ల 1.5 గ్రామ్ స్టోనే ఉంటుందండి. కాబట్టి 916 హాల్ మార్క్ ఉంది కాబట్టి దీన్ని మనం గీటేం పెట్టవసరం లేదండి. దీని 4 గ్రామ్స్ చొప్పున మనం బ్యాంకులో చెప్పొచ్చండి, దాన్ని లోన్ శాంక్షన్ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేప్పటికి పోగులు చూసుకుందామండి. దీనికి స్టోను ప్లస్ ఎనామిల్ ఉందండి. దీని 916 హాల్ మార్క్ కూడా ఉందండి. కాకపోతే దీన్ని ఒకసారి మనం గీట్ పెట్టి చెక్ చేసుకోవచ్చండి, ఎందుకంటే ఇప్పుడు ఫేక్ హాల్ మార్క్స్ వస్తున్నాయి కాబట్టి ఒకసారి గీట్ పెట్టుకొని మీకు చూపిస్తానండి. నెక్స్ట్ యాసిడ్ టెస్ట్ చేసుకుందామండి. ఎందుకంటే డౌట్ వచ్చిందని యాసిడ్ టెస్ట్ చేసుకోవచ్చండి, ఎందుకంటే మన మీద నమ్మకంతో బ్యాంక్ వాళ్ళు మనం పెట్టుకున్నారు కాబట్టి. ఓకే అండి, బాగానే ఉందండి. ఇదిగోండి, ఇవి వెయిట్ వచ్చేప్పటికి 3.5 గ్రామ్ మొత్తం గ్రాస్ వెయిట్ ఉందండి. దీని ఎనామిల్, స్టోను, కింద పూసలు ఉన్నాయి కాబట్టి 1.5 గ్రామ్ తీసేసి 2 గ్రామ్స్ లోన్ శాంక్షన్ చేయొచ్చండి వీటి వరకు. నెక్స్ట్ నెక్లెస్ అండి. దీనికి కూడా ఎనామిల్, స్టోన్స్ అన్నీ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని వెయిట్ చూసుకుందామండి. దీని మీద 916 హాల్ మార్క్ అయితే ఉందండి. 916 హాల్ మార్క్ ఉన్నా కానీ పెద్ద ఐటమ్ కాబట్టి మనం ఒకసారి చెక్ చేసుకుంటాం, తప్పేం కాదండి. ఇది వచ్చేప్పటికి మొత్తం 18 గ్రామ్స్ ఉందండి కరెక్ట్గా. ఒకసారి దీన్ని కూడా ఒకసారి ప్యూరిటీ చెక్ చేసుకుందామండి, ఎందుకంటే కొన్ని ఫేక్ హాల్ మార్క్స్ ఉంటాయి కాబట్టి మనం చెక్ చేసుకోవటంలో ఒకసారి తప్పేం లేదండి. ఓకే అండి, ఇది కూడా ప్యూరిటీ బాగానే ఉందండి. దీంట్లో మొత్తం స్టోన్స్, పూసలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక 2 గ్రామ్స్ మైనస్ చేయొచ్చండి, ఎందుకంటే నెక్లెస్ కాబట్టి కొంచెం స్టోన్స్, ఎనామిల్ కూడా ఎక్కువే ఉంది కాబట్టి 2 గ్రామ్స్ మైనస్ పోతే 18 గ్రామ్స్ ఉంది కాబట్టి మొత్తం 16 గ్రామ్స్ లోన్ శాంక్షన్ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేప్పటికి కొంచెం లాంగ్ హారం అండి. ఇది దీని మీద బ్యాక్ సైడ్ కూడా హాల్ మార్క్ ఉందండి. హాల్ మార్క్ మొత్తం చెక్ చేసుకోవాలండి. హాల్ మార్క్ చెక్ చేసుకున్నా కానీ ముక్కలు కూడా మొత్తం చెక్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే బెస్ట్ అండి. ఫస్ట్ దీని వెయిట్ చూద్దామండి, స్టోన్స్, పూసల నుంచి తర్వాత చూద్దాం. థర్టీ 2 గ్రామ్స్ ఉందండి మొత్తం. ఇది 32 గ్రామ్స్ ఉంది. ఇది గోల్డ్ అంతా 916 హాల్ మార్కే ఉందండి, ఇందులో ప్యూరిటీ అండ్ డౌట్ ఏం లేదండి. 32 గ్రామ్స్ ఉంది కాబట్టి ఒక 4 గ్రామ్స్ పూసలు, లాంగ్ హారం కాబట్టి పూసలు కానీ స్టోన్స్ కానీ ఎనామిల్ కానీ ఎక్కువే ఉందండి. ఒక 4 గ్రామ్స్ మైనస్ చేసుకొని 28 గ్రామ్స్ లోన్ శాంక్షన్ చేయొచ్చండి. నెక్స్ట్ 4 బ్యాంగిల్స్ ఉన్నాయండి గోల్డ్కి. వీటికి కూడా 4 హాల్ మార్క్స్ వేసి ఉన్నాయండి. కాకపోతే ఒక బ్యాంగిల్ టెస్ట్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే 4 బ్యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఒక టెస్ట్ చేసుకుంటే ఓకే. ఇది కూడా గోల్డే అండి. మొత్తం 40 గ్రామ్స్ ఉన్నాయండి 4 బ్యాంగిల్స్.
దీంట్లో స్టోన్ కానీ బ్యాంగిల్స్ ఇవి డైలీ వేర్ బ్యాంగిల్స్ కాబట్టి స్టోన్ కానీ ఏమి ఉండలేదండి.